ఐపీఎల్ 17లో హోమ్ టీమ్స్ యొక్క హవా కొనసాగుతుంది. వరుసగా 9వ మ్యాచ్లోనూ ఆతిథ్య జట్టు విజయం సాధించింది. నిన్న జరిగినటువంటి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ వరుసగా 2వ విజయాన్ని సాధించింది తమ హోమ్ గ్రౌండ్లో. తొలి మ్యాచ్లో లక్నోపై విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు గురువారం ఉత్కంఠపూర్లో ఢిల్లీ క్యాపిటల్స్ను 12 పరుగుల తేడాతో ఓడించింది. మొదట రియాన్ పరాగ్ మెరుపులతో రాజస్థాన్ రాయల్స్ 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ 45 బంతుల్లో 7 ఫోర్లు 6 సిక్సర్లతోటి 84 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఇక ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 1 వికెట్, అక్షర్ పటేల్ 1 వికెట్ తీసి ఆకట్టుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో డేవిడ్ వార్నర్, ట్రిస్టియన్ స్టబ్స్ పోరాడినా కూడా ఢిల్లీని గెలిపించలేకపోయారు. డేవిడ్ వార్నర్ 34 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్సర్లతోటి 49 పరుగులు చేయగా, స్టబ్స్ 23 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్సర్లతోటి 44 పరుగులు చేసినా ఢిల్లీని గెలిపించలేకపోయారు. చివరికి ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులకు పరిమితమైంది. ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో బర్గర్ 2 వికెట్లు, చాహల్ 2 వికెట్లు తీసి ఢిల్లీకి బ్రేకులు వేశారు. భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీకి ఎలాంటి ఆరంభం కావాలో అలాంటిదే అందించారు ఓపెనర్లు మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్. డేవిడ్ వార్నర్ బౌండరీల మోత మోగించడంతో 3 ఓవర్లకు ఢిల్లీ 29 పరుగులు చేసింది. కానీ ఈ ఆనందాన్ని ఆవిరి చేస్తూ బర్గర్ మార్ష్ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత బంతికే రికీ భుయ్ వికెట్ ముందు దొరికిపోయాడు. అయితే సమీక్షలో బయటపడ్డ భుయ్ ఆ తర్వాత బంతికే క్యాచ్అవుట్తో వెనుక తిరిగాడు. ఈ స్థితిలో పంత్ అండుతో వార్నర్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. మార్ష్ బాధ్యతను తాను తీసుకొని వార్నర్ షాట్లు ఆడుతుంటే కుదురుకున్నాక పంత్ సైతం బ్యాట్ను జులిపించాడు. 11 ఓవర్లకు ఢిల్లీ స్కోరు 2 వికెట్ల నష్టానికి 93 పరుగులు. మంచి పటిష్ట స్థితిలోనే ఉంది. ఈ స్థితిలో వార్నర్ను, అవేష్ ఖాన్ను, పంత్ను చాహల్ అవుట్ చేయడంతో ఢిల్లీకి కష్టాలు తప్పలేదు. పొదుపుగా బౌలింగ్ చేసిన చాహల్, ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ పోరెల్ కూడా ఎక్కువసేపు నిలవనీయలేదు. 16 ఓవర్లకు ఢిల్లీ స్కోరు 5 వికెట్ల నష్టానికి 126. చివరి 4 ఓవర్లలో 60 పరుగులు చేయాలంటే ఢిల్లీకి దాదాపు అసాధ్యమే. కాబట్టి ఢిల్లీ ఓటమి ఖాయమే అనిపించింది. కానీ ఐపీఎల్లో ఇప్పటిదాకా పెద్దగా రాణించని దక్షిణాఫ్రికా కుర్రాడు స్టబ్స్ అనూహ్యంగా చెలరేగాడు. అశ్విన్ వేసిన 17వ ఓవర్ చివరి 2 బంతులకు సిక్సర్లు బాదిన స్టబ్స్ ఆ తర్వాత కూడా భారీ షాట్లు ఆడటంతో చివరి ఓవర్లో ఢిల్లీకి విజయానికి 17 పరుగులు చేయాల్సిన పరిస్థితికి చేరుకుంది. అయితే గత మ్యాచ్లో లక్నోకు చివరి ఓవర్లో 27 పరుగులు అవసరమైతే 11 పరుగులే ఇచ్చిన అవేష్ ఖాన్ ఈ మ్యాచ్లో మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఆఖరి ఓవర్లో కేవలం 4 పరుగులే ఇచ్చాడు. స్టబ్స్, అక్షర్ పటేళ్లకు షాట్లు ఆడే అవకాశమే ఇవ్వలేదు అవేష్ ఖాన్. చివరి ఓవర్లో 4 పరుగులు రావడంతో 12 పరుగుల తేడాతోటి ఢిల్లీ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ను రాజస్థాన్ రాయల్స్ ఆరంభించిన తీరు చూస్తే అసలు ఢిల్లీ ముందు 186 పరుగుల లక్ష్యం నిలుస్తుందని ఎవ్వరు కూడా మొదట్లో అనుకుని ఉండరు. తొలి 10 ఓవర్లలో ఆ జట్టు కష్టాలు అన్నీ కావు. ఢిల్లీ పేసర్లు ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లను కట్టిపడేశారు. ఇటు పరుగులు రాక, అటు వికెట్లు నిలవక రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్లో సగభాగం తీవ్రంగా ఇబ్బంది పడింది. దూకుడుకు మారుపేరైన యశస్వి జైస్వాల్, బట్లర్ బ్యాట్లను జులిపించలేకపోయారు. జైస్వాల్ 5 పరుగులకు, బట్లర్ 11 పరుగులకు అవుట్ అయ్యారు. యశస్విని ముఖేష్ బౌల్డ్ చేస్తే బట్లర్ను కుల్దీప్ యాదవ్ వికెట్ల ముందు బలికొన్నాడు. ఇక కెప్టెన్ సంజు శాంసన్ 2 షాట్లాడి ఖలీల్ బౌలింగ్లో వెనుదిరిగాడు. సంజు శాంసన్ కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. ఆ జట్టు 50 పరుగులు చేరడానికి 9.3 ఓవర్లు పట్టాయి. అయితే 3వ వికెట్ పడ్డాక హెట్మెయిర్ను కాదని అశ్విన్ను బ్యాటింగ్కు పంపగా అతను పరాగ్తో కలిసి ఇన్నింగ్స్కు మళ్లీ ఊపు తెచ్చాడు. అశ్విన్ బాదిన 3 సిక్సర్లు ఈ మ్యాచ్లో హైలైట్. అశ్విన్ 19 బంతుల్లో 3 సిక్సర్లతోటి 29 పరుగులు చేశాడు. అశ్విన్ ఆట ఇన్నింగ్స్ను కుదుటపరిస్తే మలుపు తిప్పింది మాత్రం రియాన్ పరాగే. 4వ స్థానంలో దిగి ఆరంభంలో కొంత ఆచితూచి ఆడిన రియాన్ పరాగు ఆ తర్వాత రెచ్చిపోయాడు. గత సీజన్లో మాదిరి 1-2 షాట్లు ఆడి అవుట్ అయిపోకుండా ఈ సీజన్ తొలి మ్యాచ్లోనే పరాగు కీలక ఇన్నింగ్స్ ఆడినటువంటి సంగతి మనకు తెలిసిందే. ఈ మ్యాచ్లో అతను ఇంకా రెచ్చిపోయాడు. మైదానం నలుమూలలా భారీ షాట్లు ఆడి రాజస్థాన్ రాయల్స్కు ఊహించని స్కోర్ను అందించాడు. ఖలీల్ వేసిన 15వ ఓవర్లో వరుసగా 6, 4, 4 కొట్టిన రియాన్ పరాగు చివరి ఓవర్లో అంటే నోకియా వేసిన చివరి ఓవర్లో 4, 4, 6, 4, 4 బాధేశాడు. అశ్విన్ అవుట్ అయ్యాక వచ్చిన కీపర్ ధ్రువ్ జురెల్ 20 పరుగులు చేసి రియాన్ పరాగ్కు సహకారం అందించగా చివరిలో హెట్మెయిర్ సైతం 14 పరుగులతో నాటౌట్గా నిలిచి రియాన్ పరాగ్కు సహకారం అందించారు. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.
మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మొదటి 10 ఓవర్ల ఆట చూసిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ ఇంతటి భారీ స్కోరు సాధిస్తుందని ఎవరు ఊహించలేదు. అదంతా కూడా రియాన్ పరాగ్ చలవే. ఇక రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ ఇద్దరు కూడా విఫలమయ్యారు. యశస్వి జైస్వాల్ 7 బంతుల్లో 1 4 తోటి 5 పరుగులు చేసి ముఖేష్ కుమార్ బౌలింగ్లో బౌల్డ్ అవగా, జోస్ బట్లర్ 16 బంతుల్లో 11 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇక కెప్టెన్ సంజు శాంసన్ సైతం పెద్దగా ఆకట్టుకోలేదు. 14 బాల్స్ ఆడిన సంజు శాంసన్ 3 4లతోటి 15 పరుగులు చేసి ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో కీపర్ పంత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన రియాన్ పరాగ్ ఈ మ్యాచ్లో రెచ్చిపోయి ఆడారు. వాస్తవానికి ఈ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ గెలిచిందంటే దానికి రియాన్ పరాగ్ యొక్క ఇన్నింగ్సే కారణం. 45 బాల్స్ ఆడిన రియాన్ పరాగ్ 7 4లు 6 6లతోటి 84 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక అశ్విన్ కూడా రియాన్ పరాగ్కు చక్కటి సహకారం అందించారు. వీరిద్దరి జోడీనే రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్కు మంచి ఊపు తీసుకొచ్చింది. 19 బాల్స్ ఆడిన అశ్విన్ 3 6లతోటి 29 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో స్టబ్స్కి క్యాచ్ చేసి అవుట్ అయ్యాడు. ఇక కీపర్ ధ్రువ్ జురెల్ 12 బాల్స్ ఆడి 3 4లతోటి 20 పరుగులు చేసి నోయిడ్జీ బౌలింగ్లో బౌల్డ్ కాగా, చివరిలో వచ్చిన హెట్మైరు 7 బంతుల్లో 1 6 1 4 తోటి 14 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి రియాన్ పరాగ్కు చక్కటి సహకారం అందించాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే దాదాపు అందరూ కూడా బౌలింగ్ వేసిన ప్రతి ఒక్కరూ తలా ఒక వికెట్ తీశారు. ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, నోయిడ్జీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలా ఒక వికెట్ తీయటం అనేది జరిగింది. అయితే ముఖేష్ కుమార్, తర్వాత కుల్దీప్ యాదవ్, ఆ తర్వాత నోయిడ్జీ భారీగా పరుగులు సమర్పించుకుంటే అక్షర్ పటేల్ చాలా పొదుపుగా 4 ఓవర్లలో కేవలం 21 పరుగులు ఇస్తే, ఖలీల్ అహ్మద్ సైతము 4 ఓవర్లలో కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి మరి రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లను కట్టడి చేశారు. ఇక రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్లో పార్ట్నర్షిప్ విషయానికి వచ్చినట్లయితే తొలి 3 పార్ట్నర్షిప్లు దారుణంగా విఫలమయ్యాయి. కానీ చివరిలో 3 పార్ట్నర్షిప్లు రాజస్థాన్ ఇన్నింగ్స్ను నిలబెట్టాయి. 4వ వికెట్కు రియాన్ పరాగ్, అశ్విన్ కలిసి 37 బంతుల్లో 54 పరుగులు జోడిస్తే, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ కలిసి 5వ వికెట్కు 52 పరుగులు జోడించారు. ఇక చివరిగా 6వ వికెట్కు రియాన్ పరాగ్, హెట్మైర్ కలిసి కేవలం 16 బంతుల్లోనే 43 పరుగులు జోడించారు. ఇక 186 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ చివరికి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క ఆరంభం అదిరిపోయింది. వాస్తవానికి రాజస్థాన్ రాయల్స్ ఆరంభంలో చాలా వెనుకబడింది. చివరిలో ఇన్నింగ్స్కి ఊపు వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభంలో బ్రహ్మాండంగా రాణించి చివరిలో చేతులెత్తేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 34 బంతుల్లో 5 4లు 3 6లతోటి 49 పరుగులు చేసి అవేష్ ఖాన్ బౌలింగ్లో సందీప్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వార్నర్ 1 పరుగు తేడాతోటి తన హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఇక మరొక ఓపెనర్ మిచెల్ మార్షల్ సైతం బ్రహ్మాండంగా ఆడాడు. 12 బాల్స్ ఆడిన మిచెల్ మార్షల్ 5 4లతోటి 23 పరుగులు చేసి బర్గర్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన రికీ భుయ్ 2 బాల్స్లలో మరి పరుగులేమీ చేయకుండానే బర్గర్ బౌలింగ్లో శాంసన్కు క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. ఇక కెప్టెన్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 26 బాల్స్ ఆడి 2 4లు 1 6 తోటి 28 పరుగులు చేసి చహల్ బౌలింగ్లో సంజు శాంసన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక స్టబ్స్ 23 బాల్స్ ఆడి 2 4లు 3 6లతోటి 44 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. వాస్తవానికి రాజస్థాన్ రాయల్స్ భారీ తేడాతో ఓడిపోయేదే, కానీ చివరిలో స్టబ్స్ బ్రహ్మాండంగా ఆడిండు. అయినప్పటికీ అతని యొక్క ఇన్నింగ్స్ సరిపోలేదు విజయానికి. ఇక అభిషేక్ పోరెల్ 10 బాల్స్ ఆడి కేవలం 9 పరుగులు మాత్రమే చేసి చహల్ బౌలింగ్లో జోస్ బట్లర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. చివరిలో అక్షర్ పటేల్ 13 బాల్స్ ఆడి 1 4 తోటి 15 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. అంటే చివరిలో అభిషేక్ పోరెల్ కానీ అక్షర్ పటేల్ కానీ ఎక్కువ బాల్స్ ఆడినా మరి లక్ష్యానికి అవసరమైనటువంటి వేగంగా పరుగులు చేయలేకపోవడంతో ఢిల్లీ ఓటమి పాలైనట్టుగా చెప్పుకోవచ్చు. అంటే స్టబ్స్ గట్టిగా పోరాడినా చివరిలో అతనికి సహకారం కరువైంది. పోరెల్ కానీ అక్షర్ పటేల్ కానీ బాల్స్ ఎక్కువగా ఆడారు, రన్స్ తక్కువ చేయడంతో ఓటమి తప్పలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసి 12 పరుగుల తేడాతోటి ఓటమి పాలైంది. ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే బర్గర్ 2 వికెట్లు, యజ్వేంద్ర చహల్ 2 వికెట్లు, అవేష్ ఖాన్ 1 వికెట్ తీసి రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్ పార్ట్నర్షిప్ విషయానికి వచ్చినట్లయితే 3వ వికెట్కు వార్నరు, తర్వాత రిషబ్ పంత్ కలిసి 46 బంతుల్లో 67 పరుగులు జోడించారు. ఆ తర్వాత స్టబ్స్, అక్షర్ పటేల్ కలిసి 6వ వికెట్కు 27 బంతుల్లో 51 పరుగులు జోడించారు. ఇక ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ ఫస్ట్ వికెట్కి 20 బంతుల్లో 30 పరుగులు జోడించారు. తన అద్భుత ఆట తీరుతో రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన రియాన్ పరాగ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.